అమ్మా? యుద్ధము చరిత్రను మార్చేసిందని అమ్మా. ద గ్రేట్ అనవజీవనం పేరు స్థిరపరచుకోవడానికి ఆయన ఒక యుద్ధం చేశాడని, ఆ యుద్ధం పేరేటని గౌగమేళ. గౌగమేళ అంటే నోట్లాడుతున్నా రావట్లేదా? నోట్లాడుతుంది కానీ రావట్లేదా? దేనికి స్తోత్రం. గౌగమేళ అనే యుద్ధం చేసి తన పేరును ద గ్రేట్ అలెగ్జాండర్ గా మార్చుకున్నాడని చెప్పాను. యేసు రాత్రి అంతా ఫైట్ చేసి దేవునితో కొనుగులాడి తన పేరుని ఇజ్రాయిల్ గా మార్చుకున్నాడని చెప్పాను. హల్లెలూయా. ఈ రోజున యోసేపు కాదు, దావీదు కాదు, అలెగ్జాండర్ కాదు, నీవు నేను మనమందరము కూడా యుద్ధము చేయవలసినటువంటి సమయం ఒకటి రాబోతాం. సమయం ఒకటి రాబోతాం. ప్రియ సహోదరుడా సహోదరి, కొంచెం భయం కల్పించవచ్చు, కొంచెం ఆశ్చర్యం అనిపించవచ్చు, కొంచెం ఇబ్బంది కనిపించవచ్చు. ఏదో నా బ్రతుకు నేను బ్రతికేస్తున్నానండి, యుద్ధాలు అంటారు ఏంటండి, ఏంటో ఆడలు అంటారు మా ఆయన తీసుకొస్తుందండి, ముందు పెట్టేస్తున్నాం, చక్కగా తినేస్తున్నాం, చక్కగా అయిపోతుంది. మమ్మల్ని ఇవ్వమంటారు ఏంటండి, పురుగులు అంటారు ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాము, ఏదో వ్యాపారం చేసుకుంటున్నాము, ఏదో వ్యవసాయం చేసుకుంటున్నాము, మా బ్రతుకు మేము బ్రతికేస్తున్నాం, మళ్ళీ యుద్ధాలు అంటారు ఏంటండి అంటారు. కానీ మీరు అన్నా నేను చెప్పవలసింది, ఆ తర్వాత మీరు యుద్ధంలో ఉండాలా వద్దా అనేది మీరు నిర్ణయించుకోండి. మీరు నిర్ణయించుకోండి. ప్రియ సహోదరుడా సహోదరి, రెండవ ప్రపంచ యుద్ధము, మొదటి ప్రపంచ యుద్ధము, రెండు యుద్ధాలు జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము చాలా వరకు ప్రపంచాన్ని ఏం చేసిందండి అట్లా. ఈ మొదటి ప్రపంచ యుద్ధం యొక్క పరిస్థితులన్నింటినీ కూడా మనము బేరుజు చేసుకుంటే ప్రపంచంలో చాలా సంఘటనలు జరిగిన తర్వాత దానికి అనుగుణంగా అనేకమైన మార్పులు చేసి 1914 నుండి 1918 వరకు, అంటే 4 సంవత్సరాలు ఏం జరిగిందండి, మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. అందులో వార్ టు ఎండ్ ఆల్ వార్స్ అని దాని పేరు పెట్టారు. వార్ టు ఎండ్ ఆల్ వార్స్, అన్ని యుద్ధాలకు ఇది, అన్ని యుద్ధాలకి ఇది ముగింపు అని పెట్టారు. జూన్ 28న 1914, నవంబర్ 11, 1918 మరి అక్కడ ప్రారంభించబడి ఇక్కడ ముగించబడింది. 4 సంవత్సరాల 3 నెలలు ఈ యుద్ధం జరిగింది. లక్షల మంది చనిపోయారు, సామాన్య ప్రజలు చనిపోయారు. దేశాల మధ్యన యుద్ధ వాతావరణంతో మరి అశాంతికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అది అలా ఉంటూ ఉండగానే మళ్ళా 1939 ఏమొచ్చిందంటే రెండవ ప్రపంచ యుద్ధము ప్రారంభించబడింది. 1945 వరకు ఇది జరిగింది. 1937 నుండి 1945 వరకు ఇది జరిగింది. జర్మనీ, పోలాండ్ మీద దాడి చేయడంతో యుద్ధము ప్రారంభించబడింది. హిట్లర్ యొక్క నియంత్రణను బట్టి, ప్రపంచాన్ని శాసించాలనేటువంటి అత్యాశను బట్టి రెండవ ప్రపంచ యుద్ధము ప్రారంభించబడింది. చైనా అలాగే జపాన్ల యొక్క యుద్ధము, జర్మనీ పోలాండ్ మీద దాడి చేయడము, ఇవన్నీ ఒకేసారి జరగడంతో ప్రపంచం అంతా కూడా ఏమైపోయిందంటే యుద్ధంలో బాలిబాలకులు వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో మన దేశము బ్రిటిష్ వారి ఆధీనంలో ఉందండి. బ్రిటిష్ వారి ఆధీనంలో అదే టైంలో బోస్గా జర్మనీ నియంత్రైనటువంటి హిట్లర్ శత్రువులు కనుక సుభాష్ చంద్రబోస్. ఈ భయముతో ఈ రెండో ప్రపంచ యుద్ధం అవగానే బోస్ జర్మనీతో లేదా హిట్లర్ సైన్యంతో మన మీదకి వస్తాడని చెప్పి బ్రిటిష్ వారు భయపడి మనకు స్వతంత్రం ఇచ్చారు. ఇది అప్రస్తుతం. మన స్వతంత్ర సంగ్రామం గురించో లేదా స్వతంత్ర పోరాటం గురించి నేను చెప్పదు, రెండవ ప్రపంచ యుద్ధం గురించి చెప్తాను. ఆ రెండవ ప్రపంచం యొక్క భయము భారతదేశానికి ఇచ్చిందంటే స్వాతంత్రం సహోదరి గాంధీ గారి వలన మరొకరి వలన మనకి రెండవ ప్రపంచ యుద్ధము, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు బట్టి బ్రిటిష్ వారు భయపడి భారతదేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చారు. నిజానికి జాతిపిత అని గాంధీ గారిని మనం అంటాం. నిజానికి ఎవరు తెచ్చుకోవాలి పేరు? పాకిస్తాన్ వాళ్ళు తెచ్చుకోవాలి. ఎందుకని? వాళ్ళకి దేశం వచ్చింది. ఎవరిని బట్టి? గాంధీ గారిని బట్టి వారికి ఒక దేశం ఏర్పరచబడింది. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చి ఎవరిని అంటున్నారు? కేసీఆర్ని మా రాష్ట్రపిత అంటున్నారు కదా. ఇప్పుడు పాకిస్తాన్ వచ్చింది. పాకిస్తాన్ వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది?
నిజానికి గాంధీ గారి ఫోటో వాళ్ళు వేసుకోవాలి, వాళ్ళ కరెన్సీ మీద వేసుకోవాలి. మనం మనం ఏం చేస్తున్నాం, ఆయన్ని మన నెత్తి మీదకి వచ్చి ఊరేగిస్తున్నాం. దేనికి కోసం? అది మనకున్నటువంటి గౌరవము, మర్యాద, విధేయత. ఎవరి పట్ల? స్వతంత్ర పోరాట యోధులు ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగిందా? హల్లెలూయా. దానికంటే కూడా గొప్ప యుద్ధాలు జరిగాయి. ఇది 4-5 సంవత్సరాలు మాత్రమే. 100 సంవత్సరాలు జరిగినటువంటి యుద్ధాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ ఫ్రాన్స్ మధ్య జరిగినటువంటి యుద్ధం 100 సంవత్సరాలు జరిగాయి. 116 సంవత్సరాలండి. ఎప్పుడండి? 1337 నుంచి ప్రారంభించబడి 1453లో ముగిసిందంట యుద్ధం. ఎన్ని సంవత్సరాలు వచ్చింది? ఇందా చెప్పారు కదండి, 116 సంవత్సరాలు. ఆ తర్వాత 300 సంవత్సరాలు ఒక యుద్ధం జరిగింది. ఎన్ని సంవత్సరాలండి? ఒట్టోమన్ అండ్ బైజాంటైన్, ఈ 2 దేశాల మధ్య జరిగినటువంటి సంగ్రామము ఇంచుమించు 300 సంవత్సరాలు జరిగింది. ఎన్ని సంవత్సరాలండి? 100 సంవత్సరాలు జరగడం గొప్ప అనుకుంటే 300 సంవత్సరాలు జరిగిందంట. 3 సంవత్సరాలు 300 సంవత్సరాలు యుద్ధం జరిగిందంటే మామూలు విషయం అండి. తరాలు మారిపోయి ఉంటాయి, సైన్యం మారిపోయి ఉంటుంది, మనుషులు మారిపోయి ఉంటారు, ప్రజలు మారిపోయి ఉంటారు కదండి. ఇదే పెద్ద యుద్ధం అనుకున్నారు అందరూ. ఆ తర్వాత ఇంకో యుద్ధం జరిగింది. యుద్ధం పేరు ఏంటంటే క్యాథలిక్ స్పానిష్, అదేవిధంగా మూర్స్. క్యాథలిక్ స్పానిష్ మీద, అలాగే మూర్స్ అనేటువంటి ముస్లిం జాతి వారి మీద యుద్ధం జరిగింది. అది ఎన్ని సంవత్సరాలు జరిగింది చెప్పిన? 781 సంవత్సరాలు జరిగింది. 781 సంవత్సరాలు. ఈ మూర్స్ అనేవారు ఉత్తరాఫ్రికాలో ఉన్నటువంటి ముస్లిం. వీరు ఏం చేస్తారంటే స్పానిష్ మీద దాడి చేసి ఆ భూభాగాలను ఆక్రమించుకోవడంతో యుద్ధం ప్రారంభించబడిన యుద్ధము అయిపోలా 781 సంవత్సరాలు జరిగింది. దేనికి స్తోత్రం కలిగిన కనుక. మరొక యుద్ధం ఉంది, అరోఖా యుద్ధము. అలాగే పర్షియన్ రోమన్ యుద్ధము. ఇది 720 సంవత్సరాలు జరిగింది. చూడండి, పర్షియన్ రోమన్ యుద్ధం. అంటే యుద్ధము ప్రారంభించబడింది అంటే సంవత్సరాలు జరుగుతాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది. అది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఇజ్రాయెల్ గాజా మీద మధ్యన యుద్ధము జరుగుతూ ఉంది. మొన్ననే కాల్పులు విరమణ ప్రకటించారు, కానీ రక్తపాతం ఆగలేదు. యుద్ధ విరమణ ప్రకటించారు కానీ రక్తపాతము ఆగలేదు. అలాగే ఇరాన్కి మధ్యన యుద్ధము జరుగుతూ ఉంది. వీరు చదివిస్తూ ఉన్నారు, వారు తిరిగి దాడి చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచం యొక్క నలుమూలల యుద్ధ వాతావరణము నెలకొని ఉంది. వెరీ రీసెంట్లీ పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం వస్తుంది అనేటువంటి భయము భారతీయులందరిలో కూడా ఏర్పరచబడింది. టెర్రరిస్టులు చేసినటువంటి దాడికి ప్రతిగా మన దేశము తిరుగుబాటు చేసింది, వారి మీద ప్రతిదాడి చేసింది. ఆ దాడి పేరు ఏంటో చెప్పగలరు ఎవరన్నా? సింధూర్. దేని స్తోత్రం. ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. శ్రీ సహోదరి యుద్ధ వాతావరణం. అప్పుడే మన దేశంలో ఆల్రెడీ ప్రకటనలు వచ్చేసి సోషల్ మీడియా భయంకరమైనటువంటి వార్తలను స్ప్రెడ్ చేసింది. ఏంటంటే మీ ఇంటిలో కావాల్సిన వస్తువులన్నీ ఇప్పుడే కొనుక్కోండి అని. మా ఇంటి కింద ఒక ఆయన ఉంటాడు, అతను అన్నాడు, సార్ అన్ని కొనుక్కున్నారా సార్ అన్న. ఏమైంది అన్న? యుద్ధం వచ్చేస్తున్నాడు కదన్నా, కొనుక్కొచ్చేసుకోండి మీరు, వెళ్ళండి దేవుడు నడుచుకెళ్ళండి మనసులో అనుకున్నాను. అంటే అది ఎటు వెళ్ళిపోతుంది ఎవరికి తెలియదు. ఆ వాతావరణం వస్తే కనుక ఏమీ దొరకనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో అమెరికా దేశము ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది. రష్యా దేశము ఎవరికి సపోర్ట్ చేస్తుందంటే ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. ఈ రష్యాకి అమెరికాకి ఎప్పుడు కూడా పడనే పడదు. ఎందుకంటే వీరు అగ్రరాజ్యాలుగా ఉండాలని, నాది పెత్తనం అంటే నాది పెత్తనం అని వారు ఒకరికి ఒకరు పెత్తనము అజమాయిషీ చలాయించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ ట్రంప్ గారు 2018 సంవత్సరంలో ఇరాన్ మీద ఆంక్షలు విధించారు. దేనికోసం అంటే అణుబాంబుల నిషేధం. యురేనియం తయారు చేయడము, యురేనియం అనేది వాడకూడదు అనే దానికి ఒక అణు ఒప్పందంలోకి మీరు రావాలని చెప్పి ఇరాన్ మీద ఆంక్షలు విధించారు. కానీ ఇరాన్ ఏం చెప్పిందంటే ఈ యురేనియం అనేది మేము విద్యుత్ శక్తిని ప్రొడ్యూస్ చేసుకోవడం కోసం తయారు చేస్తున్నాము కానీ అణుబాంబులు తయారు చేయడానికి కాదు అని వాదించారు. ఐక్యరాజ్య సమితిలో తన యొక్క వాదన వినిపించింది. కానీ ట్రంప్ యొక్క ప్రతిపాదనలోనికి రాలేదు. ట్రంప్ ఆనాటి నుండి ఇరాన్ మీద ఏం పెట్టాడంటే ఆంక్షలు పెడుతూ వచ్చాడు. దీంతో ఇరాన్కి అమెరికాకి మధ్య ఏమైపోయిందంటే దూరము బాగా పెరుగుతుంది.
ఇక ఉక్రెయిన్ రష్యా యొక్క యుద్ధాలను మనం చూస్తే గనుక వాటి యొక్క యుద్ధము ఆగే పరిస్థితి లేదు. ఈ ట్రంప్ గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇది కుదరదని చెప్పేసి వారిద్దరు కూడా అంటూ ఉన్నారు. పాపం ఈ ట్రంప్ గారు అలిగారు, నేను ఎంతగా యుద్ధం ఆపడానికి ప్రయత్నం చేస్తుంటే కనీసం నన్ను ఎవడు గుర్తించి కనీసం నాకు నోబెల్ శాంతి బహుమతి ఎవడు ఇవ్వట్లేదో అని చెప్పేసి అలిగితే పాకిస్తాన్ ఒక ఉత్తరం రాశాడు. ఎవరికి? నోబెల్ కమిటీ వారికి ఒక ఉత్తరం రాశాడు, ట్రంప్ గారికి నోబెల్ శాంతి బహుమతి మీరు ఇవ్వాల్సిందే అని పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్ ఈ ఉత్తరం రాయడంతో పాకిస్తాన్ అమెరికాకి ఏమైపోయిందండి? దగ్గర అయిపోయింది. భారతదేశం అమెరికాకి ఏమైపోయిందండి? దూరం అయిపోయింది. గమనించండి, ప్రతి మాట ఇంపార్టెంట్. ఇవన్నీ లాస్ట్లో మళ్ళీ అడుగుతారు కాబట్టి ఏది సక్సెస్ చేసిన వాళ్ళైనా ఇంపార్టెంట్ ఏమి వాక్యానికి ఇవన్నీ కూడా రిలేటెడ్ కదా. కాబట్టి జరుగుతున్నటువంటి సంభవాలు మీకు తెలిస్తే వాక్యం మీకు అర్థమవుతుంది. తెలియకపోతే వాక్యం మీకు తెలియదు వచ్చాము తెలిసామంటే ఉంటాం. అలెగ్జాండర్ యుద్ధం చేసేదంటే నోట్లో ఉన్నదని బయటికి రావట్లేదన్నట్టే ఉంటారు. అదే మొత్తం మరి యుద్ధం చేశారని మాత్రం తెలుసు. అది ఒకటి దేని స్తోత్రం చెప్పాలి. ఇదే యుద్ధం చేశాడు అలెగ్జాండర్. ఎప్పుడు యుద్ధం చేశాడని అడగలేదు. దేని స్తోత్రం. ఈ ఈ ట్రంప్ తన యొక్క పదవిని పోగొట్టుకున్న తర్వాత మళ్ళా రావడానికి చాలా ప్రయత్నం చేశారు. దానికోసము ఇజ్రాయెల్ కూడా చాలా ప్రయత్నం చేసి చాలా సపోర్ట్ చేసింది. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యూదులు సుమారుగా సగానికి పై మాట ఎక్కడున్నారంటే అమెరికా దేశంలో సేవలు అందిస్తున్నారు. ఈ ఇజ్రాయెల్ దేశంకు చెందినటువంటి యూదులు సుమారుగా 60% పైగా అమెరికాలో చాలా ఇంపార్టెంట్ రోల్లో ఉండి చాలా అంటే దేశ భద్రత, దేశ సంబంధించినటువంటి గొప్ప కార్యాలయాల్లో వారు పనిచేస్తున్నారు. వారి జ్ఞానం అంతటినీ కూడా అమెరికా యొక్క దేశానికి దాని అభివృద్ధికి ఉపయోగపడేలాగా వారు ప్రయత్నం చేస్తున్నారు, పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ దేశము ప్రధానమంత్రి అయినటువంటి నెతన్యాహు ఏం చేశాడండి? అమెరికాకి సపోర్ట్ చేస్తూ ట్రంప్ యొక్క గెలుపు కొరకు చాలా ప్రయత్నం చేశారు. ట్రంప్ ఓడిపోవాలని భారతదేశం లాంటి దేశాలు చాలా వరకు ప్రయత్నం చేశారు. మనం ప్రార్థన చేశాం, క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు. నేనైతే పర్సనల్గా ప్రార్థన చేస్తాను ట్రంప్ గెలవాలి. ప్రియ సహోదరుడా, అయితే ప్రియ సహోదరుడా, ఈ క్రమంలో ట్రంప్ అంటే అమెరికాకి ఇరాన్కి మధ్యన గ్యాప్ వచ్చిస్తే ఇప్పుడు ఇరాన్కి వ్యతిరేకంగా అమెరికా ఉంది, ఇరాన్కి సపోర్ట్గా రష్యా ఉంది. ఇప్పుడు అమెరికా ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తుంది, ఉక్రెయిన్కి కావాల్సినటువంటి ఆయుధాలని అది సరఫరా చేస్తుంది, అంతేకాదు సైన్యాన్ని కూడా సపోర్ట్ చేస్తుంది. లేకపోతే ఉక్రెయిన్ ఎప్పుడో రష్యా వశం అయిపోవాలి, రష్యా చేతులకు వెళ్ళిపోవాలి. కానీ ఈ రోజుకి కూడా నిలబడి పోరాటం చేస్తుందంటే అమెరికా ఇస్తున్నటువంటి మద్దతు. ఈ క్రమంలో ప్రపంచంలో ఉన్నటువంటి దేశములన్నీ కూడా రెండుగా విడిపోయే పరిస్థితి, రెండుగా ఏర్పరచబడే పరిస్థితి. ఇజ్రాయెల్ ఎవరికి భయపడకుండా వారికి ఉన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, దాని పేరు ఎవరైనా చెప్పగలరా? ద మొషాద్ అనేటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. మీ ఇంటిలో ఉన్నటువంటి ఎలక కోలికలో ఉన్నటువంటి ఎలకను సహితం అది కనిపెట్టేస్తుంది. మీ ఇంట్లో ఉన్న ఎలక మీకే తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయిందో పట్టుకోవాలంటే దానికి మందెట్టి, దానికి ముట్టెట్టి, ఎరేసి, ఎండిచా పెట్టి 3-4 రోజులు వెయిట్ చేస్తేనే కానీ మీ ఎలక మీకు దొరకదు. ఒకవేళ చనిపోయింది అనుకోండి, ఆ కొంప వచ్చేదాకా కూడా చచ్చిపోయిందన్న సంగతి కూడా మీకు తెలియదు. అవునా కదా? ఇంట్లో కొంప గుప్పమంటుంటుంటే ఏమవుతుందండి? ఎలక ఎక్కడో చచ్చిందని మనం పెట్టిన మందు ఇది తినేసినట్టు ఉందని అప్పుడు తెలుస్తుంది. అంటే మన యొక్క ఇంటెలిజెన్స్ అలా పనిచేస్తుంది. మన ఇంట్లో మన యొక్క పరిసరాల మీద మనకున్న కొత్తటువంటిది. కానీ నీ ఇంట్లో ఉన్నటువంటి ఎలకని సహితము ఇజ్రాయెల్ దేశంలో చెందినటువంటి మొసాద్ అనేటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పట్టుకుంటారు. అంతటి తీవ్రమైనటువంటి కెపాసిటీ ఆ దేశానికి ఉంది. అందుకనే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ అంటే భయపడతాయి. చిన్న దేశమే కానీ ఏ దేశమునైనా ఎదిరించగలిగే శక్తి దేనికి ఉందండి? ఇజ్రాయెల్ దేశం. ఈ రోజున అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తాం.
ఒక పక్కన పాలస్తీనాకు చెందినటువంటి వారు ఎదురుదాడులు చేస్తుంటుంటే, ఒక పక్కన ఇరాన్ చెందినటువంటి వారు దాడులు చేస్తుంటుంటే, అమెరికా ఇజ్రాయెల్ దేశానికి సపోర్ట్ చేయాలి. ఈ క్రమంలో ఒక రోజు రాబోతుంది. ఈ ట్రంప్ ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ప్రపంచ వ్యతిరేకత ట్రంప్ మీదకి వస్తాం. ఎందుకని? సుంకములు పెంచివేశారు. అమెరికా యొక్క ఆర్థిక స్థితిగతులన్నీ కూడా ఏమైపోయినాయంటే పడిపోయి దాని స్లైడ్ మార్చుకుందాం. ఎకానమీ అంతా కూడా, అమెరికాలో ఉన్నటువంటి ఎకానమీ తాలూకు గ్రోత్ అంతా కూడా ఏమైపోయిందంటే డౌన్ఫాల్ అయిపోయింది. దీనితో ఆ దేశం యొక్క ఆర్థిక స్థితిని అభివృద్ధి పరచుకోవడం కోసం సుంకాల మీద సుంకాలు పర్సెంటేజ్లు పెంచేశాడు. దీనితో అమెరికాకి వ్యతిరేకమైపోతున్నటువంటి దేశాలు కోప్పొల్లలు, మా దేశానికి ఎంత ఆంక్షలు విధిస్తారా అని కోప్పొల్లలు. మనకేమీ తక్కువ అంటించలేదు, మనకి కూడా బాగానే అంటించారు. దీంతో అవాక్కైనటువంటి మోడీ ఏం చేశాడో తెలుసా? భారతదేశంలో జిఎస్టీని నేను తగ్గించేస్తున్నా అని చెప్పి, నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో జిఎస్టీ తగ్గిందన్నటువంటి హోర్డింగ్స్ ఎక్కడైనా చూసావా? ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్లు చూసావా? ఎక్కడైనా పబ్లిసిటీ చూసావా? ఎక్కడ చూడండి ఈ జిఎస్టీ తగ్గింది అని చెప్పి ఎక్కడ చూసినా పబ్లిసిటీ చేస్తున్నా. ఎందుకని? ఇక్కడ తయారు చేసినటువంటి వస్తువులు ఇప్పుడు అమెరికాకు పంపించి అక్కడ అమ్ముకోవడానికి అవకాశం లేదు. కాబట్టి నీ దేశంలో నీ జనుల చేత కొనిపించాలంటే నేను ట్యాక్స్ తగ్గించాలి. ట్యాక్స్ తగ్గిస్తే నువ్వేం చేస్తావు? ఎగబడి కొనేస్తావు. ఒకటి కొంటే ఒకటి పురి అనగానే వెళ్ళిపోతూ ఉంటావు. అలాంటిదే సిఎంఆర్కి, లక్కీకి 2-3 చెప్పండి, ఆర్కేకి, సౌత్ ఇండియాకి ఒకటి కొంటే ఒకటి పురి అనగానే పరిగెలెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటావు కదా. ఎంత తక్కువ మైండ్ సెట్ మనం ఆలోచిస్తున్నాం చూడండి. అర్థమవుతుందా? ప్రపంచ ఇంటర్నేషనల్గా వచ్చేటటువంటి ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోవడానికి నిన్ను పాముగా వాడుకుంటున్నా, నిన్ను సాధనంగా వాడుకుంటున్నా. ఆ విషయాన్ని నువ్వు గ్రహిస్తే నువ్వు ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా అడుగులు వేయాలి, ఏ విధంగా బ్రతకాలి నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూడు అదే హోర్డింగ్, ఎక్కడ చూడు అదే అడ్వర్టైజ్మెంట్. వీళ్ళైతే మామూలుగా పోస్టర్లు కొట్టించి ఎక్కడ పడితే అక్కడ అంటించేస్తున్నారు. మా హాస్పిటల్లో అయితే తెగండిచ్చేసారు పోస్టర్లు. ఏంటరా అంటే సూపర్ జిఎస్టీ అని పెట్టారు. సూపర్ 6 బదులు సూపర్ జిఎస్టీ అని పెట్టారు. నేను ఒక పేషెంట్ మాకు ఫోన్ చేసి అడుగుతున్నాడు, సార్ జిఎస్టీ తగ్గింది కదా, బిల్లు తగ్గదామా అని అడుగుతున్నాడు. అరే తగ్గిన జిఎస్టీ ప్రకారం బిల్లు చేసి ఉంటారా బాబు, తీసుకుంటారు నేను అని చెప్పాను. అర్థమవుతుంది. ఇది ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, మీ కళ్ళ ఎదుట జరుగుతున్నటువంటి పరిణామాలు. ప్రపంచము అమెరికాకి దూరం అయిపోతారు. అమెరికా ఒక రోజున ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే పరిస్థితి చేజారిపోతారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకమయ్యి ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధాన్ని ప్రకటిస్తారు. ప్రియ సహోదరి, వాక్యంలోకి వెళ్దాం. ఆ దినము యెహోవా ఒకడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియను. ఈ ప్రపంచమంతా ఒకటైపోయింది. ఇజ్రాయెల్ దేశం మీద, క్రీస్తు జనాంగం మీద యుద్ధము ప్రకటించే ఒక రోజు రాబోతుంది. ఆ దినమున దేవుడు ఒక్కడే అని, ఆయన సర్వలోకమునకు రాజని ప్రకటించబడేటువంటి ఒక రోజు రాబోతుంది. ఈ క్రమములో ప్రపంచమంతటిని కూడా ఏకము చేయడానికి అపవాది 3 రూపాయల పని చేస్తాడు. ఎన్ని రూపాయలు? 3 రూపాయల పని చేస్తుంది. మొదటి రూపము అపవాది, రెండవ రూపము క్రీస్తు విరోధి యాంటీ, మూడవ రూపము ఎవరైనా చెప్పగలరా? మూడవ రూపము అబద్ధపు ప్రవక్త. ఈ సాతాను ఈ 3 రూపాల్లో మనము క్రిస్టియన్ ట్రినిటీని చెప్తాం, తండ్రి, కుమార, పరిశుద్ధ. అలాగే సాతాను కూడా 3 రూపాల్లో ఈ
అంది కలిసి వస్తున్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి 3 రూపాల్లో పని చేస్తూ ఉంటారు. అపవాది డైరెక్ట్గా దాడి చేస్తాడు, లేదా క్రీస్తు విరోధిగా మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. అలాగే అబద్ధ ప్రవక్తలు వచ్చేస్తారు. వీరికి రకరకాలైనటువంటి బోధలు చేస్తుంటారు, రకరకాలైనటువంటి భాషలు వేస్తూ ఉంటారు. అయితే ఈ 3 రూపాయలు చాలదన్నట్టు ఇంకొక రూపం ఎత్తాడు. ఆ రూపం పేరు గూగుల్ త్రిబుల్ సిక్స్. చూసారు. ఇంకొక రూపం పేరు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 2 కొరింథీ 11:14. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచు ఉన్నాడు. ఈ వెలుగు వేషము ధరించినటువంటి సాతాను ఏం చేస్తాడో తెలుసా? ఇప్పుడు నా బయట ఏం చేస్తాడో తెలుసా? నేను శాంతిని ప్రకటిస్తున్నానంటాడు, నేను నీకు మేలు చేయడానికి వచ్చానంటాడు, నీకు నేను మంచి చేయడానికి వచ్చానంటాడు, నీకు ఉపయోగకరంగా ఉండడానికి వచ్చానంటాడు, ఉపయోగకరంగా ఉండడానికే వచ్చానంటాడు. నిన్ను అన్ని విధాలుగా నిన్ను వాడుకునే ప్రయత్నం చేస్తాడు, అన్ని విధాలుగా నిన్ను ఆకర్షిస్తాడు. నీకు అర్థమవుతుంది ఇక్కడ శాంతి ఉంది, నీకు అర్థమవుతూ ఉంటుంది ఏంటంటే ఇక్కడ ప్రయోజనకరమైన ఉన్నది, ఇక్కడ అర్థమవుతుంటుంది ఏంటంటే మేలు చేయడానికే. అంటే ఇతనే నిజమైన క్రీస్తేమో అని భ్రమపడతావు. ఎందుకని అతడు ఏ వేషం వేసుకున్నాడండి? వెలుగు దూత వేషం వేసుకున్నాడు. చూడడానికి దూతలాగే ఉంటాడు, చూడడానికి ఎలా ఉంటాడండి? ఎగ్జాక్ట్లీ దూతలాగే ఉంటాడు. ఎక్కడ కూడా నీకు ఎంత కూడా తేడా కనబడదు. కాబట్టి వాడు చేసే పనులు కూడా యేసుక్రీస్తు వారు ఏదైతే పనులు చేస్తారో ఆ పనులు చేస్తాడు. ఏం పనులు అండి అవి? శాంతిని నెలకొల్పుతానంటాడు, నీకు మేలు చేస్తానంటాడు, ఉపయోగకరమైనటువంటి పనులు చేస్తానంటాడు, నీకు కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తానంటాడు. దీనిని ఇంప్లిమెంట్ చేయడం కోసము నిన్ను నన్ను అందరినీ తన వైపు తిప్పుకుంటాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16, 17, 18 వచ్చిన మళ్ళా చెప్తున్నాను. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 16, 17, 18 వచ్చిన. కొద్దివారు గాని గొప్పవారు గాని, దరిద్రులు గాని స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి మీదైనను ముద్ర వేయించుకున్నట్లు, ఆ ముద్ర అనగా మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతము చేయించున్నది. 3000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ప్రవచనము 2000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ప్రవచనము ఇంప్లిమెంట్ అవుతుందా లేనా? ఎస్, అవుతుందా లేనా? ప్రశ్న, అవుతుందా లేనా? ఏంటి? నీకు ఒక చిప్ ఇస్తాడు, ఒక చిప్. ఆ చిప్ ఏం చేస్తూ ఉంటుందండి? నీకు మాత్రమే తెలుస్తుంది, నీవు మాత్రమే దాన్ని ఉపయోగించగలవు. దానిని ఉపయోగించి నువ్వేం చేస్తూ ఉంటావంటే క్రయ విక్రయాలు చేస్తావు, అమ్మడము కొనడము చేస్తావు. ఇలా కొడతావు ఆన్లైన్లో. ఫ్లిప్కార్ట్, ఏం కార్డ్ అది? అమెజాన్, ఎస్, ఆన్లైన్లో ఇట్లా కొడుతుంటే నీకు చాలా సులువైపోయింది, చాలా సులువైపోయింది. ఆ పాస్వర్డ్ నీకు మాత్రమే తెలుసు, ఆ ఓటీపీ నీకు మాత్రమే వస్తుంది, నీ నంబర్ మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. అది ఇంకెవరికి కూడా. దీనిలో ఎవరెవరు భాగస్థులు అవుతారు? ధనికుడు, దరిద్రుడు, బానిస, స్వతంత్రుడు. చెప్తున్నారు, మీరు అందుకోవాలి కదా, బాగా వినడం అలవాటు అయిపోయినట్టుంది. స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, అందులో అందరినీ కూడా లాగేసుకుంటా. ఇప్పుడు ఏమందరము ఎడిక్ట్ అయిపోతాం. అది లేకపోతే మనకి పిచ్చెక్కిపోద్ది. చేతుల్లో ఫోన్ లేకపోతే పిచ్చెక్కిపోద్ది. షాపింగ్ మాల్కి వెళ్ళాలంటే ఆ ఫోన్ పే లేకపోతే నీకు పిచ్చెక్కిపోద్ది. అలాగ నిన్ను మతి భ్రమించే విధంగా చేస్తాడు, నీవు పూర్తిగా తనకి సరెండర్ అయిపోయే విధంగా చేస్తాడు. ఆ రోజున నీ నుదుటి మీద
నీ కుడి చేతి మీద ఒక చిప్పు పెడతాడు. నీ నుదిటి మీద నీ కుడి చేతిలో ఏం పెడతాడండి? సీట్. ఇక్కడ ఒక చిప్పు అమరుస్తాడు, ఇక్కడ నీకు ఒక చిప్పు అమరుస్తాడు. ఇక్కడ నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎయిర్పోర్ట్కి వెళ్తే నువ్వు ఏమి కార్డు చూపించిన అవసరం లేదు, ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతుంది. నీ షాపింగ్ మాల్కి వెళ్తే ఆటోమేటిక్గా డోర్లు ఓపెన్ అయిపోతుంటాయి. ఈ చేతుల్లో కూడా యూరోపియన్ దేశాలు ఆల్రెడీ ప్రారంభించాయి. యూరోపియన్ దేశాలు ఆల్రెడీ నుదుటి మీద చిప్పు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రయోగ దశలో ఉంది. రాబోయే దినాల్లో అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఒక్కసారి అది ఇంప్లిమెంట్ అయిందంటే ప్రపంచమంతా కూడా ఇట్టే అలుముకుంటారు. ఈ చిప్ ఇక్కడ ఉంటుంది, నువ్వు వెళ్తూ ఉంటావు, ఎక్కడైనా సరే దాన్ని ఉపయోగించి ఏం చేస్తూ ఉంటావండి? ఎనీ ట్రాన్సాక్షన్, నాట్ ఓన్లీ బిజినెస్ ట్రాన్సాక్షన్, ఎవ్రీ టైం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినదే, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినదే, ఎక్కడికి షాపింగ్ మాల్కి వెళ్ళినదే, ఎక్కడికి వెళ్ళినా ఆ చిప్ పనిచేస్తూ ఉంటారు. ఆ చిప్ పేరే 666 రాయబడింది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనేమో, అది యొక్క మనిషిని సంఖ్యే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము గలదో, ఆ జ్ఞానమే ఇప్పుడు మీకు చెప్తూ ఉన్నా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ జ్ఞానమును చాలా సున్నితంగా ఆలోచన చేయాలి. నీకు మేలుకరంగానే అనిపిస్తుంది, నీకు ఉపయోగకరంగానే అనిపిస్తుంది. చాలా అరే ఇంత గొప్ప టెక్నాలజీ అన్నట్టుగా అనిపిస్తుంది, ఇంత శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ అపవాది ఆ మృగం నేను ఏం చేస్తుందండి? వశపరుచుకుంటా, ఒక ముద్ర నీకు వేసేస్తుంది. ఈ ముద్ర వేయగానే నువ్వు ఎవరు వాడవుతావంటే అపవాది సంబంధివి అవుతావు. వెలుగుదోత అనుకుంటుంది, భలే వేషం వేశాను, మన వాళ్ళందరినీ లాగేసుకున్నాను, వీళ్ళందరూ మహాసైన్యమో, నా సైన్యమో నా పక్షంగా ఉన్నారని వెలుగుదోత ఎలుగెత్తి సవాలు విసురుతుంది. ఎవరి దగ్గర తెలుసా? దేవుని ఎదుట. ప్రియ సహోదరుడా, సహోదరి, వీళ్ళందరినీ తీసుకొని దేవుని యొక్క జనము మీద యుద్ధము ప్రకటిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, యుద్ధము ప్రకటిస్తుంది. కమా, నీ జనాన్ని తీసుకుని నువ్వురా, నా జనమును తీసుకుని నేను వస్తా అంటారు. ఇప్పుడు అపవాది సంబంధికులందరూ కూడా అపవాదితో సైన్యం కడతారు. అందులో రష్యా ఉంటుంది, అందులో ఏముంటదండి? అందమో 38 వచ్చాం, 38 వచ్చాం. మరియు యెహోవా వాక్కు అందరికీ చిన్న విన్నపం ఏంటంటే, బైబిల్ ఉన్నవారు తప్పక కథలా చెప్పుకుని పోయేది మాట్లాడారు. కాబట్టి వాక్యం చెప్తుంటే నేను చెప్పేది ఎంత కాదా అని చదువు రానటువంటి మధ్య ప్రెజర్ లాగా జ్ఞానం లేనటువంటి మాట్లాడేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఏం చేయాలండి? అర్థమైందా? చదవలేనటువంటి దేవుడు రాజు గారి లాగా జ్ఞానం లేనటువంటి నాలాటోళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఏం చేయాలండి? చదువు. మీరందరూ ఎవరండి? చదువు వచ్చిన వారు, ఇంకా జ్ఞానం కలిగిన వారు. ఇందులో జ్ఞానం ఉన్నది. జ్ఞానం ఉంది కాబట్టి మీకు ఈ మాట చెప్పడం జరుగుతుంది. జ్ఞానం మీకు లేకపోతే ఈ మాట నేను చెప్పేవాడిని కాదు. ఈ జ్ఞానం లేకపోతే నేనేం చెప్పేవాడిని తెలుసా? యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము. మూడవది ఏంటో తెలుసా? మూడవది కూడా యేసు రక్తమే జయమని చెప్పేవాడిని. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు రక్తమే జయమే. కానీ ఎలాగొస్తుందా జయము? ప్రియ సహోదరుడా, సహోదరి, కమా చూద్దాం. 1వ అధ్యాయం 1వ వచనం 38వ అధ్యాయం. నరపుత్రుడా, అనగా ప్రభు అయినటువంటి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను నీకు విరోధినై ఉన్నాను,
నేను నీకు వెనుకకు త్రిప్పి ఆ ఆ ఆ కవచములను డాలను ధరించి ఖడ్గముల చేత పట్టుకుని వారిని అందరినీ మహాసైన్యంగా బయలుదేర చేసేదను. ప్రవచనం ఎవరికి చెప్తున్నాడో తెలుసా అండి? యెహెజ్కేలు ద్వారా ఎవరికి చెప్తున్నాడు? నా పుత్రుడా, ఇక్కడ చెప్తున్న మాట ఎవరికంటే, మాగోగు దేశపు వాడగు గోగు అనగా అనగా వెరీ గుడ్. ఎవరండి? రోసునకు. అంటే ఎవరికి చెప్తున్నాడు తెలుసా? రష్యా దేశానికి చెప్తున్నా. రోసు అనేటువంటి రష్యా అనేటువంటి పేరుకు ముందు రష్యా యొక్క దేశం పేరు ఏంటో తెలుసా? రోసో. రోసునకు చెప్తున్నాడు ఏంటంటే తెలుసా? దానికి రోజునకు ముందున్న పేరు తెలుసా? మాగోగు దేశపు వడగు గోగో. రష్యా కంటే దానికి ఉన్న ముందు పేరేటండి? గోగో. గోగు తర్వాత ఏమొచ్చిందండి? రోజియన్. ఇప్పుడు ఏమొచ్చిందండి? రష్యా. ఇప్పుడు రష్యాకు చెప్తున్నాడు దేవుడు ప్రవచనం. ఇది క్రీస్తు కంటే ముందు 1000 సంవత్సరాలకు ముందు ఈ ప్రవచనం. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 3000 సంవత్సరాలకి ఈ ప్రవచనము ఇంప్లిమెంట్ అవుతోంది. ఇప్పుడు అంటున్నాడు ఏంటంటే, రష్యా అని అంటున్నాడు, గెడా నువ్వు లే, నీకు పాటు అనేక దేశాలని నీకు ఇస్తా ఉన్నాను. చూద్దాం 5వ వచనం. నీతో కూడిన పారసీక దేశపు వారిని, హూసీలను, పూతు వారందరినీ, డాళ్లను, స్థిర ప్రాణములను ధరించి వారందరినీ నేను బయలుదేరి చేసేదను. ఇప్పుడు అంటున్నాడు ఏంటంటే, రష్యా కమాన్, నువ్వు యుద్ధానికి రెడీ అవు. ఎవరి మీదకి? నా సైన్యము మీదకి, నా జనం మీదకి నిన్ను రేపబోతూ ఉన్నాను. నీకు ఎవరు సైన్యం సపోర్ట్ అవుతారు? పారసీకులు. అంటే ఎవరని చెప్పానండి? గత వారం చెప్పా. పారసీకులు అంటే పారసీకులు అంటే ఇరాన్ వారు. బట్టల మీద పట్టుకుని మర్చిపోతా. హల్లెలూయా. ఇరాన్ 1935 సంవత్సరం. యాక్చువల్లీ పోయిన వారం 1960 అని చెప్పాను. 1935 సంవత్సరంలో 1935 సంవత్సరంలో ఆ దేశ అధ్యక్షుడు దాన్ని ఇరాన్గా మార్చేశారు. ఇరాన్గా ఆ పేరును మార్చేశారు. ఏది తీయనన్నా సరే ఇది చిక్కు ఇలాగా ఆపరేషన్ చేసి ఈ లోపల పెట్టారు. ఎవరికి కనపడదాం బాడీలో చిక్కున్న దానికి కనపడారు. నాలుగోడికి అసలు తెలీదు. ఎందుకని? రంగు నల్లోళ్ళకి అసలు తెలీదు. తెల్లగా ఉన్న వాళ్ళకి ఎనిమిది ఉంటుందేమో కానీ మాలోళ్ళకి అసలు తెలీదు. అలా కలిసిపోతాం ఇందులో. 666 ముద్రలో వీరు కలిసిపోతారు, తెల్లోళ్ళు కూడా కలిసిపోతారు, నల్లోళ్ళు కూడా కలిసిపోతారు, అందరూ కలిసిపోతారు. అందులో ధనికుడు లేదు, ఇందా చెప్పాను కదా, ధనికుడు లేదు, దరిద్రుడు లేదు, బానిస లేదు, స్వతంత్రుడు లేదు, అందరూ కలిసిపోతారు. సరే సహోదరుడు సహోదరి, ఇప్పుడు అపవాది దేవుడు అంటున్నాడంటే రష్యాని పురుగొలుపుతున్నాయి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను మొదట ప్రారంభంలో, రష్యా ఉక్రెయిన్కి సహాయం చేస్తుంది, రష్యా ఇరాన్కి సహాయం చేస్తుంది, అమెరికా ఉక్రెయిన్ సహాయం చేస్తుంది. ఇప్పుడు రష్యా అమెరికా వ్యతిరేకమైపోతా ఉంది. అమెరికా ఇజ్రాయెల్ దేశాన్ని సపోర్ట్ చేస్తుంటుంటే రష్యా దాన్ని వ్యతిరేకిస్తోంది. వ్యతిరేకించి ఎవరితో కలుస్తుంది? ఇరాన్తో కలుస్తుంది. ఎవరండి ఇరానీయులు అంటే? ఇక్కడ పారసీక దేశపు వారైనటువంటి వారితో కలుస్తోంది. పారసీక దేశం ఇరాన్, దానికి సంబంధించినటువంటి మిత్ర దేశాలందరినీ కూడా ఈ రష్యా ఏం చేద్దండి? జతకట్టించేస్తారు. అంటే ఇరాన్, ఇరాక్ లాంటి దేశాలన్నీ కూడా ఏమవుతాయండి? జతకట్టి బయలుదేరతాయి. ఎక్కడికి? యుద్ధానికి బయలుదేరతాయి. ప్రియ సహోదరుడా సహోదరి, యుద్ధానికి బయలుదేరతాయి. ఈ అన్ని కూడా కలిసి ఎక్కడికి వస్తాయో తెలుసా? ఇజ్రాయెల్ దేశానికి ముందున్నటువంటి పాలస్తీనా దేశంలో అక్కడ ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో చనిపోతాయి. ఆ ప్రాంతం పేరే హర్మగిద్యోన్. అన్నారా మీరు? హర్మగిద్యోన్. వీళ్ళందరూ కలిసి హర్మగిద్యోన్ అనేటువంటి ప్రాంతానికి వస్తా. హర్మగిద్యోన్ 16 వచనంలో ప్రకటన
చదవగలరా? 15 నుంచి చదవండమ్మా. ఎబ్రి భాషలో మేము వారం రోజులు ప్రాక్టీస్ చేస్తే నాకు వచ్చింది. మీరు ఎట్లా చదివి అట్లా చదివి వచ్చేది. ఒకసారి అనండి అందరమే. మరొకసారి అనండి. ఆర్మిద్యాన్ సింపుల్గా విడదీసేయండి. సువర్ణ సంధ ఏమంటారు కానీ సవర్ణ దీర్ఘ సోమిలాగా విడదీసి పడేయండి. విడదీసి పడితే ఈజీ అయిపోతుంది. నాకు వచ్చినటువంటి సూత్రం అది, మీకు వచ్చిన సూత్రం ఏదో ఒకటి చేయండి. నిజంగా నోరు తిరిగితే గొడవ లేదా? ఏమే ఆర్మిద్యాన్ అన్నటువంటి ప్రాంతానికి ఈ సైన్యం అంతా కూడా సమకూర్చబడతారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇలా సమకూర్చబడినటువంటి ఈ సైన్యము ఎవరి మీదండి? దేవుని పక్షంగా నిలబడినటువంటి వారి మీద ఏం చేస్తూ ఉంటుందండి? సవాలు విసురుతూ ఉంటారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుదాం. 6వ దూత యూఫ్రాటీస్ అనేటువంటి మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్ళలో ఎండిపోయాను. మరియు ఆ ఘటసర్పము నోటి నుండి, క్రూరమృగము నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బలివెడలుగా చూచి తిని, అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినము జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్ళే. ఈ లోకంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా అది ఏం చేస్తుంటది అంటే పోగు చేస్తుంటది. దానికోసము యూఫ్రాటీస్ నదిని ఏం చేస్తుంది తెలుసండి? ఎండిపోయేటట్టు చేస్తుంది. 1800 మైళ్ళ దూరం ఉన్నటువంటి యూఫ్రాటీస్ నది ఆ రోజున ఏమైపోతుందో తెలుసండి? ఎండిపోతుంది. ఈ మధ్య కాలంలో ఒక న్యూస్ వచ్చింది. ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక న్యూస్ ప్రకటన చేసింది. ఇరాక్స్ మైటీ రివర్ డిగ్రీస్ అండ్ విల్ సూన్ రన్ డ్రై, అంటే త్వరలో ఏమవుతుందండి? ఎండిపోబోతోంది. ఎంతో గొప్ప నది అయినటువంటి యూఫ్రాటీస్ నది ఎక్కడ ప్రారంభించబడిందండి? ఆది కాండములో ఏదోన తోటలో యూఫ్రాటీస్ నది కనబడతా ఉంటది. ఆ నది ఇప్పటి వరకు సజీవముగా ప్రవహిస్తూనే ఉంది. దాన్ని ఆనుకుని ఉన్న దేశములన్నీ కూడా సస్యశ్యామలుగా ఉన్నాయి. 1800 మైళ్ళు ప్రవహిస్తూ ఉంది. ఇప్పుడు అది డ్రై అయిపోయేటువంటి రోజు వస్తుందని రీసెంట్లీ న్యూస్. టైమ్స్ ఆఫ్ ఇండియా దేనికోసం తెలుసా? ప్రపంచ దేశములన్నిటికీ కూడా ఆ నదిని డ్రై చేసి ఆ నది గుండా హరమగిద్యోనికి నడిపిస్తారు. హరమగిద్యోనికి నడిపింపబడతారు. సహోదరుడా, అది సరిహద్దు. తూర్పు దేశాలకు, రోమన్ సామ్రాజ్యాలకు అది సరిహద్దు, జల సరిహద్దు, అంటే నీటి సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతం అది. ఇప్పుడు అది దాటి వెళ్ళాలంటే అది ఏమైపోవాలండి? డ్రై అయిపోవాలి. ఇక్కడ ప్రకటన చేయబడింది డ్రై అయిపోతుంది. సహోదరుడా సహోదరి, ప్రపంచ వీళ్ళని చూడండి, కలుస్తున్నారు, ఒకరికొకరు స్నేహాన్ని ప్రకటిస్తున్నారు. మీ దేశానికి మేము ఉంటాం, మా దేశానికి మీరు ఉండండి అని ప్రకటన చేస్తున్నారు. వీళ్ళందరూ కలిసి ఎవరి మీద దాడి చేయాలనుకుంటున్నారో తెలుసా? దేవుని జనమైనటువంటి ఇజ్రాయేలీల మీద. అందులో నీవు నేను కూడా ఉంటాం. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రోజున ఎంతమంది నిలబడతారో తెలుసా? ఈ సైన్యంగా సమకూర్చబడిన వారు ప్రకటన గ్రంథంలో రాయబడింది 9వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. సుమారుగా 20 కోట్ల మంది సైన్యము హర్మగిద్యోనులో నిలబడి యేసుక్రీస్తు సైన్యమునకు సవాలు విసురుతూ ఉంటారు. సహోదరుడా సహోదరి, అయితే యేసుక్రీస్తు వారి పక్షంగా ఉన్నటువంటి సైన్యము కేవలము 1,44,000 మంది ఉంటారు. ఎంతమంది ఉంటారండి? కేవలము అదే యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయంలో మాట్లాడి ఉంటాయి. ప్రియ సహోదరుడా సహోదరి, ఎంతమంది వస్తారండి? ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనంలో గుర్రపు రౌతుల యొక్క సైన్యము లెక్క 20 కోట్లు. ఇప్పుడు ఇరాను, ఇరాక్ లాంటి మిత్ర రాజ్యాల యొక్క సైన్యము జస్ట్ 50 lakhs. ఎంతమంది అండి? అన్నమాట. నేను చెప్పింది మీకు అర్థం కాదు. నాకు ఇది చెప్పడానికి ఎంత నేను స్టడీ చేస్తేనే కానీ మీరు చెప్పలేదు. అవుతుందండి. నేను చెప్పగలనా ప్రభు అని ప్రభుని అడిగా.
నా భార్యతో నేను అన్నాను ఏంటంటే, రేపు చెప్పబోయే వాక్యమును బట్టి నేను ఇలాంటి వాక్యమును కూడా చెప్పగలనని రుజువుపరుచుకుంటానని చెప్పా. ఆమేన్. కాబట్టి ఎంత క్లిష్టమైన, కాంప్లికేటెడ్ అయినా ఎంతో అవసరమైనటువంటి వాక్యము చెప్తున్నప్పుడు ఏం చేయాలండి? శ్రద్ధగా ప్రయత్నం చేస్తూ నేను ఇంకా లోతైనటువంటి జ్ఞానమును 666 ఏముందండి? హల్లెలూయా. జ్ఞానం ఉంది. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి. హల్లెలూయా. జకర్యా గ్రంథము 14వ ముందే ప్రార్థన చేసుకున్నానన్నా దాంట్లో అయిపోవాలని. మీరు ప్రార్థన చేయలేనట్టు అనుకోండి, ఎక్కువ పడతాను. నేను స్తోత్రం. హల్లెలూయా. 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 సహోదరుడా, సహోదరి, యూఫ్రటీస్ నది ఎండిపోయి ఈ సైన్యమంతా కూడా తూర్పు దేశాలు ఇవన్నీ కలిసి భూరాజులందరూ కలిసి యూఫ్రటీస్ నది గుండా వెళ్ళే హర్మగిద్యోనులో నిలబడతారు. పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి ఒక సిటీలో రీసెంట్లీ ఈ మెగిద్దో మెగిద్దో అనేటువంటి పాయింట్ కనబడుతుంది. అదే హర్మగిద్యో. ఈ హర్మగిద్యో అనేటువంటి పదము బైబిల్లో ఇంకెక్కడ కూడా వాడబడలేదు. అక్కడ ఒక్కచోటే వాడబడింది. ఈ కింద ఉన్నటువంటి డయాగ్రామ్ ఉంది కదా చూసారు, అదే హర్మగిద్యో. ఇక్కడ ఎంతమంది సైన్యం చేరుకుంటారని చెప్తానండి. 20 కోట్ల గుర్రపు రౌతులు కలిగిన సైన్యం, 20 కోట్ల మంది సైన్యం అక్కడ సమకూర్చబడతారు. వీరు సవాలు విసురుతారు. సవాలు విసురుతారు, రండి సహోదరా, సహోదరి. అప్పుడు ఏం జరగాలండి? అప్పుడు 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 నీ దేవుడు ఆకాశము నుండి దిగుతాడు. నీ దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఆకాశము నుండి దిగుతాడు. ఏ కొండ మీద నుంచి అయితే ఆయన ఆరోహణమయ్యాడో ఆ కొండ మీదకి ఆయన దిగుతాడు. ఆ దిగినప్పుడు ఆ కొండ తూర్పు నుండి పడవరకు రెండుగా చీలిపోయి ఉత్తర దిక్కుకు దక్షిణ దిక్కుకు అది వెడల్పుగా అయిపోయి లోయగా మార్చబడతారు. ఆ లోయలోనికి యేసుక్రీస్తు వారి పక్షంగా ఉన్న వారందరూ కూడా లోయలోనికి పోయి దాక్కుంటారు. ఈ పక్షంగా నిలబడిన వాడు ఏం చేస్తాడు తెలుసా? యుద్ధం చేస్తాడు. యుద్ధం చేస్తాడు. సహోదరుడు, సహోదరు, అర్థమవుతుందా? యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధములో నీ దేవుడు నీకు జయమిస్తాడు. ప్రియ సహోదరుడు, సహోదరి. 14వ అధ్యాయం 1వ వచనం జకర్యా గ్రంథము. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది. యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్ని జనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లగొట్టబడును, స్త్రీలు తెరవబడుదురు, పట్టణములో సగం మంది చెరపట్టబడిపోదురు. అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధ చేయు రీతిగా అన్ని జనులతో యుద్ధము చేయను. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరము తట్టునకును సగము కొండ దక్షిణము తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడిను. కొండల మధ్య కనబడే లోయ అజీలు వరకు సాగగా మీరు కొండల లోయలకు పారిపోదురు. యోధారాజైన ఉజయ దినములో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులను వచ్చెదురు. నా దేవుడని యెహోవా ప్రత్యక్షమగును. యెహోవా ఆ దినము ప్రకాశమానమగునని సంకుచితములు కాగా వెలుగు లేకపోవును. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమును వెలుతురు కలుగును. ఆ దినమున జీవ జలములో యెరూషలేము నుండి పారి సగము తూర్పు సముద్రమునకు సగము పడమటి సముద్రముకు దిగును. వేసవి కాలమందును చలి కాలమందును అలాగనే జరుగును. యెహోవా సర్వలోకమునకు రాజు ఎండును. ఆ దినము యెహోవా ఒకడే అనియు ఆయన పేరు ఒకటే అనియు తెలియ. ఏ కొండ నుంచి ఆరోహణం అయిపోయాడు ఆ కొండ మీద ఆయన ఆకాశం నుండి దిగి ఇలాగ పెట్టగానే ఆ కొండ రెండుగా చీలిపోయింది.
తూర్పు నుంచి తిరుగుతాయి. ఈ ఉత్తరం నుంచి లో ఈ ఏరియా, ఈ ఏరియా, నీవు నేను సమర్పించగలవు. ఓ ఇలా ఉంటే నీ దేవుడు సమానమైన చూస్తాడు. ఇరవై కోట్ల వారి రాజులందరూ కూడా లైఫ్ నీవు మాత్రమే నీవు నిర్మాణంలో కొత్త భూమిలో కొత్త ఆకాశములో హల్లెలూయా హల్లెలూయా దేవుడి జరుగుతుందన్నీ జరుగుతుంది. ఏదో తెలుసుకోగలిగితే నీ భవిష్యత్తు ఏంటని అర్థం. ఏ దేవుని నమ్ముకున్నావు నీకు అర్థమవుతుంది. ప్రపంచ ప్రవచనాలు చెప్పేటటువంటి జీవ గ్రంథంలో ఏది కూడా జరగక అన్ని ఆఖరి పోరాటం ఆఖరి పోరాటం ఆఖరి పోరాటం కదా 666 మొత్తం వేయించుకుంటే నేర్చుకుంటాయండి. 20 కోట్ల మందిలో ఉంటాం. వేసుకుంటే ఏంటండి నామమును స్థిరపరుస్తాడు. యెహోవా నామమునే సర్వలోకం మీద రాజుగా ప్రకటిస్తాడు. ఒక్కటే అది ఓన్లీ నేను చెప్పిన 2-3 అంటాడు. చెప్పిన 2-3 అంటాడు. భూరాజులో యెహోవాకును అతని అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారో, ఏలికలో ఏకీభవించి ఆలోచన చేయించున్నారో, ఆ ఆకాశముందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ఏలికలైన వారు అంటే ఏలుబడి చేసేవారు. వాడి మోడీ అవ్వచ్చు, వాడు ట్రంప్ అవ్వచ్చు, వాడు నెతన్యాహు అవ్వచ్చు, వాడు పుతిన్ అవ్వచ్చు. వీళ్ళందరూ ఏమవుతున్నారంట? ఏకీభవిస్తారట, ఆలోచన చేస్తారట. ఎవరికి వ్యతిరేకంగా? యెహోవా నామమునకు వ్యతిరేకంగా, యెహోవా నామమునకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తారట. దేవుడండి యెహోవా ఏం చేస్తాడు తెలుసా? ఏమంటాడు తెలుసా? జస్ట్ యెహోవా నవ్వుకొని ఒక వెర్రివారా, మీరు ఎంతమంది జత కట్టినా, ఎంతమంది ఏకమైనా, కోట్ల మంది వచ్చినా, లోకంలో ఉన్నటువంటి జనులందరూ వచ్చినా ఏమవుతండి? నవ్వుతాడు. ఎవరు నవ్వుతారండి? దేవుడని యెహోవా నవ్వుతాడు. ఆ నవ్వులో నువ్వు భాగం అవ్వాలంటే, ఆ నవ్వులో నువ్వు భాగం అవ్వాలంటే అలా నిలబడే యెహెజ్కేలు గ్రంథము 38:16 మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలులకు నా జనుల మీద పడెదరు. అంత్య దినములలో సంభవించును. అన్య జనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి నన్ను నేను పరిశుద్ధపరుచుకున్న సమయమున గోగు నేను నా దేశము మీద నిన్ను రప్పించుదును. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిన్ను వారి మీదకి రప్పించుకుని నీ పూర్వమంది ఏటేటా ప్రవచించి వచ్చిన ఇశ్రాయేలు ప్రవక్త అయిన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన నాకు నిన్ను చెప్పినట్టు కదా. ఆ దినమున గోగంటే రష్యా ఇశ్రాయేలు దేశం మీద రాబో ఆ దినమున నా కోపము బహుగా రగులుకొనును. ఇది యెహోవా ప్రభువు యెహోవా వాక్కు. 23వ వచనం నేను యెహోవానైనానని అన్యజనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరుచుకుని వారి ఎదుట నన్ను తెలియపరుచుకుంటున్నాను. దేవుడండి యెహోవా
తెలియపరుచుకున్నటువంటి ఆ రోజు ఆఖరి పోరాటం. ఆఖరి పోరాటంలో నువ్వు ఎవరి పక్షం ఉండబోతున్నావు చూడాలి. లోకమంతా ఒక పక్షం ఉంటుంది, నీవు మాత్రమే తీర్పు పక్షం ఉంటా. లోకమంతా వెలుగుదూతం వేషం వేసుకుని త్రిపుల్ సిక్స్ ముద్ర వేసుకున్నటువంటి సాతాను వైపు ఉంటుంది. నిన్ను ఆకర్షించుకుని ప్రలోభపెట్టి నిన్ను కూడా మచ్చిక చేసుకుంటే నీకు కూడా ఒక శాంతి వేసేస్తుంది. నువ్వు అనుకుంటావు మందిరానికి వెళ్తున్నాను, ఆర్మీ ఆఫ్ సతాన్, ఆర్మీ ఆఫ్ అక్కడ వచ్చి ఈ సైన్లోకి వచ్చేస్తానని చెప్తారు. అవ్వా నేను ఆ మందిరానికి వెళ్ళాను కాదు, ఈ సైన్లో ఉన్నాను కదా. అప్పుడు వచ్చినాడో సంతానం జరిగిస్తే అప్పుడు వచ్చాడో ఇప్పటికి ఇంప్లిమెంట్ చేస్తున్నాడో అందులో చాలా వరకు మనము ఆ వృత్తిలో పడుతూ ఉన్నాం. ఇక్కడ నిలిచండి, జాగ్రత్త పడండి. ఎప్పుడు ఏం చేస్తారని తెలుసా? ఎప్పుడు ఏం చేస్తారో తెలుసా? చివరి మాట 16 వచ్చాను. దొంగ వాళ్ళు ఎబ్రి భాషలో హార్మగిద్యోను చోటుకు వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగ వలె చూస్తున్నాను. తాను దిగంబరుడిగా సంచరించుతున్నందున చూడండి ఆయన అంటున్నాడు, నేను దొంగ వలె వచ్చేదండి. ఒలీవ కొండ మీద పాదము మోపుతారు. ఆ కొండ తూర్పు నుండి పడమరికి రెండుగా చీల్చదు. ఈ తెచ్చు లేదా ఈ భాగము ఈ వైపుకి, ఈ తెచ్చు ఈ వైపు పడిపోతుంది, లోయేస్తుంది. తానంటే అపవాది ఎలా సంచరిస్తారో తెలుసా? బట్టలు తీసుకొని సంచరిస్తూ ఉంటుందంట. నేను ఒంటి మీద ఒక బట్ట కూడా వాడికి ఉండదంట. జనులు తన దిశమాలను చూతరేమని ఏం చేయాలంటే మనము మన వస్త్రం ఏం చేయాలండి? కాపాడుకోవాలా. వాడొచ్చి బట్టలు లేకుండా తిరిగి నీ పట్టు చూచేస్తాడేమో. ఏం చేయాలండి? ఈ వస్త్రములను శ్రేష్టమైన ప్రశస్తమైన వస్త్రాన్ని కాపాడుకోవాలి. అంతము వరకు నిలబడిన వాడు విజయం పొందుకుంటాడు. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో సమయంగా నిలబెట్టబడతాడు. ఆమేన్. కూర్చున్న నిబంధనలు చేయగాక చిన్న ప్రార్థన చేస్తూ, దయగల తండ్రి, కృపగల దేవా, నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు ఆఖరి పోరాటం ఇదిగో ప్రభా. అపవాది నానా రూపాల్లో ప్రయత్నం చేస్తూ భూమి మీద ఉన్నటువంటి జనులందరినీ తన వైపు లాక్కుంటూ నేను మీకు మంచి చేస్తున్నాను, మేలు చేస్తున్నానని నమ్మబలుగుతూ వెలుగుతూట వ్యాసం వేసుకున్నాను. ఇదిగో ప్రభా, అందరి మీద 666 ముద్ర వేయాలని చేస్తున్నాను. ఈ 666 ముద్ర వేయించుకున్న ప్రతివాడు దేవునికి వ్యతిరేకిగా, యేసుకు విరోధిగా మార్చబడతాడు. అపవాది సైన్యంలో చేర్చబడతాడు. ఆఖరి పోరాటంలో నీవు పక్షంలో నిలబడితే మేము అపవాది పక్షంలో నిలబడవలసిన పరిస్థితి వస్తుందేమో. ఈ ముద్రను మేము వేయించుకుంటే అపవాది సైన్యంలో చేరిపోతాను. ఇది మొదలుకొని మాకు ఇవ్వబడినటువంటి వస్త్రమును కాపాడుకోవడానికి సహాయం దయచేయండి. మా దిశమల ఎవడనో చూడకుండా దాన్ని కాపాడుకోవడానికి మాకు జాగ్రత్తను నేర్పించండి అయ్యా. ఏది దేవుని ముద్రో, ఏది దయ్యమ ముద్రో, జ్ఞానముతో నడుచుకున్నట్టుకు సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, హర్మగిద్యోను యుద్ధములో మా పక్షంగా నువ్వు నిలబడబోతూ ఉన్నావు. ప్రపంచమంతా ఒకటయ్యే నీ జనుల మీద దాడి చేయబోతూ ఉండగా భూరాజులందరూ కూడా ఏలిక చేసేటువంటి రాజులందరూ కూడా ఆలోచన చేసి ఏకీభవిస్తూ ఉండగా ఆకాశమందున నువ్వు చిరునవ్వుతో సమాధానం చెప్తున్నావయ్యా. మేము కూడా ఈ సైన్యంలో ఒక భాగం, మేము కూడా యుద్ధము చేయవలసిన వారమే. మేము కూడా హర్మగిద్యోను యుద్ధములో ఆ జయము పొందుకునే ఆఖరి పోరాటములో మేము కన్నులారా చూసుటకు సహాయం దయచేయండి. ఆఖరి పోరాటములో ఆ జయమును మేము
కన్నులార చూచుటకు నీ మూర్తులను మేము ధరించిన వారమై అయ్యా జాగ్రత్త పడుటకు సహాయించు. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ దీవెనలు ఆశీర్వాదంతో నింపి పంపించండి. మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకుని యేసు నామములో ప్రార్థించి వెళ్తుంది. ఆమేన్.